ఐపీఎల్ 2024 ముగింపు దశకు చేరుకున్న సమయంలో అందరి దృష్టి కూడా ఆ తర్వాత జరగబోయే టీ20 ప్రపంచ కప్ మీద పడింది. ఇప్పటికే అన్ని దేశాలు కూడా తమ తమ స్క్వాడ్లను ప్రకటించాయి. మే 25వ తేదీలోపు ఆ స్క్వాడ్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే క్రికెట్ బోర్డులు చేసుకోవచ్చని ఐసీసీ తెలిపింది. ఇక టీమిండియా స్క్వాడ్ విషయానికి వస్తే చాలా మంది విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు ఈ స్క్వాడ్ పై కొద్దిగా పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం అంత గొప్పగా లేదని అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నారు. అదే సమయంలో బ్యాటింగ్ ఆర్డర్లో కీలక బ్యాట్స్మెన్ ఎవరూ కూడా అంత గొప్ప ఫామ్లో లేరని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఓపెనర్గా ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అవ్వడం అభిమానులను బాగా ఇబ్బంది పెడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఎలా ఆడితే బాగుంటుందనే విషయమై కీలక సూచనలు చేశాడు. టీమిండియా ఓపెనర్లుగా ఎవరు రావాలి, రోహిత్ శర్మ ఏ స్థానంలో వస్తే టీమిండియాకు పనికొస్తుంది అనే విషయం కూడా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. పాయింటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియా స్క్వాడ్ను కనుక గమనిస్తే బీసీసీఐ అనుభవానికి పెద్దపీట వేసిందని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్లో అలానే అంతకుముందు జరిగిన సిరీస్లను దృష్టిలో పెట్టుకుని టీమిండియాకు ఒక కీలక సూచన చేయదలుచుకున్నాను. అదేంటంటే, రోహిత్ శర్మ ప్రస్తుతం ఓపెనర్గా అంత గొప్పగా ఆడడం లేదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని టీ20 ప్రపంచ కప్కు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ అలానే మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీని బరిలోకి దించాలి. అప్పుడు టీమిండియాకు మంచి ఆరంభం అనేది లభిస్తుంది. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే రోహిత్ శర్మలో ఇప్పటికీ కూడా హిట్టింగ్ క్యాపబిలిటీ ఉంది. అయితే అతడు దిగాల్సిన స్థానం మాత్రం ఓపెనింగ్ కాదు. అతడు గనుక 5వ స్థానంలో బ్యాటింగ్కి వస్తే టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మధ్య ఓవర్లలో లేదా డెత్ ఓవర్లలో రోహిత్ ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో గతంలో మనం చూసాం. రోహిత్ లాంటి భీకర హిట్టింగ్ క్యాపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ గనుక 5వ స్థానంలో వస్తే ప్రత్యర్థులకు గుబులు పుడుతుంది. గతంలో రోహిత్ శర్మ ఐపీఎల్లో చివర్లో బ్యాటింగ్ చేసినప్పుడు చాలా విధ్వంసం సృష్టించాడు. అంతేకాకుండా మొన్న మధ్య జరిగిన బంగ్లాదేశ్ సిరీస్లో కూడా రోహిత్ శర్మ గాయపడిన చివర్లో వచ్చి ఏ రేంజ్లో హిట్టింగ్ చేశాడో మనం గమనించాము. కాబట్టి టీమిండియాకు నా సూచన ఏంటంటే, ఓపెనర్లుగా జైస్వాల్, విరాట్ కోహ్లీలను దింపాలి. 5వ స్థానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్కు రావాలి. బ్యాటింగ్ ఆర్డర్లో ఈ మార్పు గనక చేసినట్టయితే టీమిండియాకు ఎంతో మంచి జరుగుతుందని రికీ పాంటింగ్ తన సలహాను, అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.